మేఘనాథుడై వచ్చుచున్న మేఘారూఢుడా, రెండంచుల ఖడ్గమును నోట ధరించిన వాడా, మృత్యువునకు మృత్యులోకముకు అధికారి అయిన వాడా, యుగ యుగములో సజీవుడైన వాడా, ఏడు దీప స్తంభముల మధ్య సంచరించువాడా, మృతుడై మరలా బ్రతికిన వాడా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజని పోలిన పాదములు కలిగిన వాడా, దావీదు తనయా హోసన్నా, యూదుల రాజా యేసన్నా, యేసన్నా, యేసన్నా. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తపస్ కాలము పరిశుద్ధ ఆత్మకాలం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. ఇది 14వ భాగం, 14th ఎపిసోడ్. ఈరోజు యోవేలు గ్రంథం నుంచి మనం ఎలా పశ్చాత్తాపడాలి, మనం పశ్చాత్తాపడినప్పుడు ప్రభు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటి మనం ధ్యానించుకుందామండి. పశ్చాత్తాపము మన జీవితంలో ఎలా పనిచేస్తుంది, మనం పాపాలని ఒప్పుకొని దేవుని సన్నిధిలో యేసు రక్తంలో కడుక్కొని మన పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుని యొక్క కృప మన మీద కుమ్మరించబడుతుందండి. గాడ్స్ ఫేవర్ కమ్స్ వెన్ వీ ఫాస్ట్ అండ్ ప్రే. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తారండి. ఎస్తేర్ గ్రంథంలో కూడా చూడండి, వాళ్ళు ఉపవాసం చేసిన తర్వాత దేవుడు అన్నీ కూడా వాళ్ళకి ఫేవరబుల్గా మారుస్తాడనమాట. మనం తగ్గించుకొని ఉపవాసం చేసినప్పుడు దేవుని యొక్క కృప మన మీదకి వస్తుంది. నిన్న కూడా మనం తెలుసుకున్నాం, యోనా గ్రంథంలో వాళ్ళు 40 దినాలు ఉపవాసం చేస్తూ పాపాలని ఒప్పుకుంటున్నారండి. ఉపవాసం అంటే కేవలం ఇది మాంసం తినట్లేదు అంతవరకు కాదండి, వాళ్ళ పాపాలని ఒప్పుకుంటున్నారు. అంతేకాకుండా వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవాలండి. మీరు ప్లాన్ చేసుకోవాలి. అందుకే ఈరోజు ఏం చదువుకోవాలి, ఈరోజు మీరు యోవేలు గ్రంథం చదువుకోండి. 3 అధ్యాయాలే. నిన్న యోనా గ్రంథం అన్నమాట. ఆ తర్వాత మత్తయి సువార్త, రోజు ఒక 5 అధ్యాయాలు అలా ప్లాన్ చేసుకోవాలి. దానియేలు ఉపవాసంలో మనం ధ్యానించుకుందాము 9వ అధ్యాయం అన్నమాట. అక్కడ దానియేలు కూడా ఉపవాసం చేస్తున్నాడు అనమాట, ప్రజల పాపాలని మన్నించండి అని. మనం దేవుని కృప ఉంటే రేపు ధ్యానించుకుందామండి. విజ్ఞాపన చేస్తున్నాడు తన ప్రజల కొరకు. మనం కూడా విజ్ఞాపన చేయాలండి. ఒక బుక్ పెట్టుకొని మన దేశ నాయకుల కొరకు, మత నాయకుల కొరకు, యవనస్తుల కొరకు, త్రాగుబోతుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవా వాళ్ళని కరుణించండి అని. రోగుల కొరకు, ఒక్కొక్కరి కోసం, డాక్టర్స్ కోసము, తర్వాత ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, అలా విజ్ఞాపన అన్నమాట. అయితే దానియేలు ఉపవాసం చేస్తున్నప్పుడు ఆయన బూడిదలో కూర్చొని ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నాడండి. చదివి దాన్ని ధ్యానిస్తున్నాడు అనమాట. అప్పుడు దేవుడు ఒక గొప్ప రహస్యాన్ని ఆయనకు బయలుపరుస్తారు బాబిలోనియా దేశంలో అన్నమాట. సో ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం అలా, అది మాత్రమే కాదండి, మంచిదే, అది కూడా మీరు ప్లాన్ చేసుకోండి. ఇప్పుడే కాదు, దేవుని ఆత్మ వలన మీరు ఉపవాసం చేస్తే, పరిశుద్ధ ఆత్మ వలన చేస్తే అది లైఫ్ లాంగ్ ఉండిపోతుందండి. కానీ పరిశుద్ధాత్మ లేకుండా చేసినప్పుడు అది 40 days తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. అంటే అది సైతాన్ ప్రేరణ, ఇది దేవుని యొక్క ప్రేరణ అన్నమాట. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోరండి. దేవుడు మనతో కనెక్ట్ అయినప్పుడు, యేసు ప్రభుతో మన వివాహం జరిగినప్పుడు మనం ఎప్పుడు ఆయన వధువుగానే ఆయనతో పాటే నడుస్తూ ఉంటాం అన్నమాట. నిన్న మనం ధ్యానించుకున్నాం కదా, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి సంవత్సరానికి 3 సార్లు 40 రోజులు ఉపవాసం ఉంటాడు. క్రిస్మస్కి ముందు ఆగమన కాలం, సిద్ధపాటు,
ఇప్పుడు తపస్కాలం తర్వాత సిలువ పండుగకి ముందండి, సెప్టెంబర్ 14న సిలువ పండుగ అన్నమాట. ఇంకొక పునీతులు తెలుసా, సెయింట్ జెరోమ్ గారండి, నాకు చాలా ఇష్టం. 40 years ఉపవాసం చేస్తారండి, శరీరాన్ని నలగొట్టుకుంటారు, కఠోర దీక్ష అన్నమాట. ఆయన గురువు అయిన తర్వాత 40 years ఉపవాసం చేస్తూ రాత్రులలో ప్రార్థిస్తూ ఉంటే దేవుని యొక్క ప్రేరణని బట్టి ఆయన బెత్లెహేంలో యేసుప్రభు పుట్టిన గుహలో బైబిల్ని ట్రాన్స్లేట్ చేస్తారండి, లాటిన్ భాషలోకి అన్నమాట. అప్పటికే గ్రీక్ భాషలో ఉంటుంది, మరి ఒరిజినల్గా పాత నిబంధన హీబ్రూలో రాశారనమాట. అది దగ్గర పెట్టుకొని మరి గ్రీక్ నూతన నిబంధన అయితే రాయడమే గ్రీక్లో, మళ్ళీ పాత నిబంధన గ్రీక్లో ఉంటుంది. క్రీస్తుపూర్వం 250లో హీబ్రూ బైబిల్ని పాత నిబంధన గ్రీక్లోకి ట్రాన్స్లేషన్ చేస్తారు, దాన్ని సెప్తుఅజింత్ అంటారనమాట. గ్రీక్ కొత్త నిబంధన గ్రీక్ భాషలోనే రాస్తారు. అవన్నీ దగ్గర పెట్టుకొని ఒక్క వ్యక్తి 18 సంవత్సరాలు యేసుప్రభు పుట్టిన ఆ గుహలో బైబిల్ని ట్రాన్స్లేషన్ తర్జుమా చేస్తాడండి. ఆయన తర్జుమా చేసిన లాటిన్ బైబిల్ని వల్గేట్ బైబిల్ అంటారనమాట, సెయింట్ జెరోమ్ బైబిల్ అంటారండి. చాలా అంటే అది హీబ్రూ నుంచి మళ్ళీ గ్రీక్ నుంచి ట్రాన్స్లేషన్ చేయబడిన ఒరిజినల్ బైబిల్ కాబట్టి చాలామంది బైబిల్ స్కాలర్స్ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు రెఫర్ చేస్తారనమాట. సెయింట్ జెరోమ్ బైబిల్లో రెఫర్ చేసి ఇలా ఉంది అని. ఎందుకంటే ఇప్పుడు బైబిల్ చాలా భాషల్లో మరి ట్రాన్స్లేషన్ చేశారు, 1390 భాషలు 2010కి. అంటే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వస్తుంటే అర్థం మారిపోతుంది కదా, కానీ ఆయన డైరెక్ట్గా చేస్తాడు కాబట్టి సెయింట్ జెరోమ్ బైబిల్ అంటే ప్రపంచం అంతటా కూడా చాలా వాల్యూ ఉంటుందన్నమాట. మనకి చిన్నప్పటి నుంచి క్యాథలిక్ చర్చ్కి అయితే ఇంకా లాటిన్లోనే చిన్నప్పుడు మాస్ కూడా అలాగే ఉండేది కదా. ఒక్క వ్యక్తి ప్రొద్దున నేను ధ్యానించుకుంటున్నాను, 40 సంవత్సరాలు ఆయన ఉపవాసం చేసి బైబిల్ని ట్రాన్స్లేషన్ చేశారు. క్రీస్తు శకం 386 నుంచి 404 వరకు 18 సంవత్సరాలు ఒక వ్యక్తి చేసిన కృషి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలండి, ఎన్ని వందల సంవత్సరాలు చర్చి ఇంకా ప్రపంచం అంతటా కూడా ఆ బైబిల్ని రిఫర్ చేస్తారనమాట. ఒక్క మోషే సినాయి పర్వతం మీద దేవుని సన్నిధిలో గడపడం వల్ల చూడండి మొదటి 5 గ్రంథాలు మనకు వచ్చాయి. 120 సంవత్సరాలు ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా బలంగా ఉన్నాడండి. దేవుని మాట వింటున్నాడు, విధేయిస్తున్నాడు. దేవుడు చెప్పింది రాసి ప్రజలకు చెప్పడమే కాదు, ఆయనకి నువ్వు ఇలా చెయ్యి ఇలా చెయ్యి ఇలా చెయ్యి అంటే అలాగే చేశాడు. ఒక్క చోటనే దేవునికి అవిధేయించినందుకు నువ్వు ఆ కానా దేశంలోకి నువ్వు వెళ్ళవని చెప్తారనమాట దేవుడు. ఒకసారి బండతో మాట్లాడు అంటే సంఖ్యాకాండ 20లో బండని కొడతాడనమాట. అయినా కూడా దేవుడు నీళ్ళు ఇస్తారు ప్రజలకి, అక్కడ దాహంగా ఉంది కనుక ప్రజల కొరకు అద్భుతం చేస్తారు. కానీ అప్పుడు దేవుడు మోషే అహరోన్లకు చెప్తారు, మీరు నా శక్తిని నమ్మలేదు కదా, బండతో మాట్లాడండి అంటే బండను కొట్టారు కదా, మీకు ఎంత అవిశ్వాసం కదా, ఇప్పటి వరకు చేయి చాచు అంటే సముద్రం చీల్చారు, మరి అప్పుడు బండను కొట్టమంటే కొడతారు. నిర్గమకాండం 10 నీళ్ళు వచ్చేసాయి, ప్రార్థిస్తే మన్నానిచ్చాను, ఇన్ని అద్భుతాలు నేను మీకు చేస్తూ ఉన్నాను, ఇప్పుడు మాట్లాడమంటే మీరు కొట్టారు కాబట్టి మీకేంటి శిక్ష అంటే ఈ ప్రజలందరినీ మీరు నడిపించుకొని పోతారు కానా దేశానికి, మీరు మాత్రం వెళ్ళరు. తర్వాత మోషే ద్వితీయోపదేశ కాండంలో ప్రజలకి చెప్తూ నేను ప్రభుని ఎంత బ్రతిమలాడాను ప్రభా, నేను కూడా కానా దేశంలోకి అడుగుపెట్టి చూస్తా ప్రభా, మీరు ఇస్తా అన్న పాలు తేనెల దేశం అంటే నథింగ్ డూయింగ్, ఇట్స్ డిసైడెడ్ దట్ యూ విల్ నాట్ ఎంటర్, దట్స్ ఆల్, దట్ ఈస్ ఓవర్ అన్నాడు. కానీ మళ్ళా మనసు మార్చుకోలేదండి. అక్కడ ఏంటంటే దేవుడు మనకి ఇంత అభిషేకాన్ని ఇచ్చినప్పుడు అక్కడ ఉన్న 20 లక్షల మంది మోషేని మాదిరిగా తీసుకున్నప్పుడు ఆయననే అవిధేయత చూపిస్తే మరి ప్రజలు ఎలా ఉంటారు, ప్రజల మీద వాళ్ళ ప్రభావం ఎట్లా ఉంటుంది. ఇప్పుడు నన్ను కూడా చాలామంది జసింతక్క నువ్వేం చేసావో మేము అలా చేస్తాం, అప్పుడు నేను తప్పు చేశాను అనుకోండి చేస్తారు, చేసి నా మీద వేసేస్తారనమాట. అంటే నాకు అభిషేకాన్ని ఇచ్చినప్పుడు నన్ను మాదిరిగా తీసుకున్నప్పుడు నేను వారికి మంచి మాదిరిగా ఉండాలి కదా, లేకపోతే నా మెడ చుట్టూ విసురాయి కట్టి సముద్రంలో పడేయమని చెప్తారనమాట.
ఎవరికైనా మీరు చెడు మాదిరిగా ఉన్నట్లయితే. నేను ఫస్ట్లో చాలా బాధపడ్డానండి, ఎందుకు దేవుడు అలా మోషన్ చేశారు అని. కానీ అయినా దేవుని కృప యేసు ప్రభు ద్వారా వచ్చిందండి మనకి. అప్పుడు తండ్రి దేవుడు నో అన్నారు మోషేకి, కానీ యేసు ప్రభు ఈ లోకంలో ఆయన పుట్టినప్పుడు తాబోరు పర్వతం మీదకి అక్కడ మోషే ఏలియాలు ఇద్దరు వస్తారు. అప్పుడు ఆయన మరి ఆ హోలీ ల్యాండ్ అంటే ఆ దేశంలో అడుగు పెడతాడు, కానా దేశం, అప్పుడు ఇజ్రాయెల్ దేశం, పాలస్తీనా. ఓకేనా. ఇప్పుడు మనం యోవేల్కి వద్దామండి. ఇది పాలస్తీనా దేశంలో క్రీస్తుపురము 835లో జరిగిన సంఘటన అండి. దేవుడు ఈ ప్రజలు వినట్లేదన్నమాట, దేవుని మాట వినడం లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అందువల్లనే బాబిలోనియాకు పంపిస్తారండి. అయితే ఇక్కడ కూడా వాళ్ళు వినట్లేదు కాబట్టి దేవుడు ఏమనుకుంటారంటే, వీళ్ళకి నేను బాగా పంటలు ఇస్తున్నా, ద్రాక్ష తోటలు అబ్బా చాలా ఉంటాయి, అంజూరపు తోటలు అండి చాలా బాగుంటాయి, అంజూరాలు కూడా అనమాట. ఇంకా ఓలివ్ తోట, వాళ్ళు ఓలివ చెట్ల నుంచి ఓలివ నూనె వస్తుంది అనమాట. ఓలివ కొండ మీద అన్ని ఓలివ చెట్లే, కరివేపాకు చెట్లు, వేప చెట్లు లాగా ఉంటాయి. ఆ ఓలివ నూనె తాగుతారు చాలా, అందుకే వాళ్ళు ఆరోగ్యంగా అందంగా కూడా ఉంటారండి, సన్నగా ఉంటారు. ఓలివ నూనె, ఆ తర్వాత ఇంకా గోధుమలు, ఎవలు చాలా సమృద్ధిగా పంట ఇస్తుంటే వీళ్ళు సమృద్ధిగా తిని నేను చెప్పిన ఆజ్ఞలు ఏవి పాటించట్లేదని దేవుడు ఏం చేస్తారంటే మిడతల దండుని పంపిస్తారండి. అప్పుడు మిడతలు ఇట్లా యుద్ధానికి వచ్చే సైనికుల్లాగా వచ్చేసి ద్రాక్ష పంట తినేయడము, అన్ని పంటలు తినేయడం అనమాట. ఇంకా అంజూరపు తోటలు, గోధుమలు ఏవి ఉండవు. చివరికి దేవునికి సమర్పించడానికి కూడా ఉండదంట. అప్పుడు దేవుడు యోవేల్ ప్రవక్తతో మాట్లాడతారు, ఇప్పుడు నువ్వు వెళ్ళి మాట్లాడయ్యా యోవేల్. ఇప్పుడు వింటారు, ఎందుకంటే కడుపు మాడిపోయింది కదా, ఇప్పుడు వింటారు. కడుపు నిండా అన్నం పెట్టినప్పుడు వినట్లా, అందుకే నేను ఇలా చేశాను, నువ్వు వెళ్ళి మాట్లాడంటే అప్పుడు ఆయన వెళ్ళి మాట్లాడతాడు. దేవుడు ఏది ఇస్తే అది. వృద్ధులారా రండి, రండి అని పిలుస్తాడు. తాతలారా, తండ్రులారా రండి. మీ కాలంలో ఎప్పుడైనా, మీ తరంలో ఎప్పుడైనా ఇలాంటి స్థితి మీరు చూసారా? పసర పురుగులు వచ్చి తింటున్నాయి, మిడతల దండు తింటుంది. ఒక దండు వచ్చి పంట తిన్న తర్వాత అవి వెళ్ళిపోతే ఇంకొక దండు గొంగలి పురుగులు వచ్చి తింటున్నాయి. పసర పురుగులు, చీడ పురుగులు, మిడతల దండు ఇంట్లోకి కిటికీల్లోంచి వస్తున్నాయి జీ అంటూ సైన్యంలాగా. ఎప్పుడైనా జరిగిందా చెప్పండి అంటే ఎప్పుడూ జరగలేదన్న. ఎప్పుడైనా ఇలా కోవిడ్ జరిగిందా అండి మన జీవితంలో? ఎప్పుడైనా ఇట్లాంటి యుద్ధాలు, ఇలాంటి రోగాలు, ఇలాంటి కరువు ఎప్పుడైనా వచ్చిందా? లేదు. ఇప్పుడు ఎందుకు వచ్చింది మరి అంటే ప్రభు మనల్ని పశ్చాత్తాపడమని చెప్తున్నారు. ఇది అప్పుడైతే అప్పుడండి, కానీ ఇదైతే ఇంకా చివర అనమాట, లాస్ట్ బస్, లాస్ట్ ఛాన్స్ లాగా. కనుక మీరు పశ్చాత్తాపడండి. ఈయనేం చెప్తాడంటే ఉపవాస దినాన్ని ప్రకటించండి. అందరూ ప్రజలు రావాలి, వృద్ధులు రావాలి, పిల్లలు రావాలి, యవనస్తులు రావాలి, యాజకులు రావాలి, పెళ్ళైన వాళ్ళు కూడా రావాలి. పెళ్ళైన వాళ్ళకి యూదుల్లో 1 సంవత్సరం వాళ్ళని విడిచిపెట్టాలన్నమాట. నూతన దంపతులు వాళ్ళు హాయిగా ఆనందంగా ఉంటారు. ఊరికే వాళ్ళ మీద కొన్నిసార్లు చూడండి బాధ పెడతా ఉంటారు అలా, కానీ అలా కూడా వద్దని చెప్తారు. మీరందరూ దేవుని బలిపీఠానికి, దేవాలయానికి వచ్చేసి బలిపీఠం యొద్ద మొరపెట్టండి, కన్నీటితో మీరు ఏడవండి. ఇప్పుడైనా చూడండి, ఇంత పరిస్థితి వచ్చింది కదా. యోవేలు 2:12 అన్నమాట. ఇప్పుడైనను మనం కూడా ఇప్పుడైనా మీరు దేవుని దగ్గరికి రండి, ఏడుపులతో రండి. ఏంటి మా పరిస్థితి? మీరు బట్టలు చించుకొనుట చాలదు, మీ హృదయాన్ని చించుకొనండి. మీ హృదయంలో మార్పు రావాలి, దైవభీతి ఉండాలి మీకు. ఇలాంటి పాపం మీరు చేయకూడదు. హత్యలు, వ్యభిచారాలు కానీ, దొంగతనాలు, అబద్ధాలు, విశ్రాంతి దినాన్ని పాటించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యాపారాలు చేయడము, అలాంటివి మీరు చేయకూడదు. రండి అని పిలుస్తాడు. పిలిచినప్పుడు వాళ్ళు దేవాలయం దగ్గర ప్రార్థన చేస్తారండి. ఇలా మీరు ప్రార్థించండి అని చెప్తారు. ప్రభువా మమ్మల్ని కరుణించండి ప్రభువా, అన్యజాతి వాళ్ళు మీ దేవుడు ఎక్కడున్నాడని మమ్ము గేలి చేయకుందురుగాక,
మీ దేవుడు గొప్ప దేవుడు అంటారు కదా, మరి మీ దేవుడు గొప్ప దేవుడు అయితే ఇన్ని మిడతల దండ ఎందుకు వచ్చింది, ఇన్ని గొంగలి పురుగులు ఎందుకు వచ్చాయి, ఇన్ని చీడ పురుగులు ఎందుకు వచ్చాయి, మీకు అసలు తినడానికే లేకుండా అయిపోయింది, మరి మీ దేవుడు గొప్ప దేవుడు అయితే ఇలా ఎందుకు చేస్తున్నాడు అని మిమ్మల్ని గేలి చేయకుందురుగాక అని ప్రార్థించండి. అంటే అలాగే ప్రార్థిస్తారండి. అందరూ దేవాలయానికి వస్తారు, వచ్చి ప్రార్థిస్తారు, ప్రభువా మాకు తినడానికి ఏమీ లేదు, ఒక్క చిన్నది కూడా లేకుండా అయిపోయింది, ఎక్కడ చూసినా కూడా పురుగులు తినేసిన, గొంగలి పురుగులు తినేసిన ఆకులు అన్నమాట, చెట్ల మీద తినేస్తే ఎట్లా ఉంటుంది చూడండి, మిడతలు తినేసి కొరికేసి పడేసిన, ఏది లేదు, కరుణ చూపించండి, మమ్మల్ని మన్నించండి అని వాళ్ళు కన్నీటితో వాళ్ళు ప్రార్థన చేస్తారండి. ఉపవాస ప్రార్థన చేస్తారు. తినడానికే లేదనుకోండి, ఇంకా ఉపవాస ప్రార్థన చేసి కన్నీటితో వాళ్ళు అడుగుతారు, ఇప్పటి వరకు మేమేం పాపం చేశామో ప్రభువా, విగ్రహారాధన కానీ, విశ్రాంతి దినం పాటించకపోవడం, తల్లిదండ్రుల్ని గౌరవించకపోవడం, మళ్ళా వ్యభిచరించడం, హత్యలు, అబార్షన్స్, మా పిల్లల్ని అన్య దైవములకు బలిగా అర్పించడం, దొంగతనాలు, పరాయి వాళ్ళ భార్యని ఆశించడం, పరాయి వాళ్ళ ఆస్తిని ఆశించడం, మమ్మల్ని మన్నించయ్యా, నువ్వు కాకపోతే మేము ఎక్కడికి వెళ్తాం ప్రభా, మేము ఎంత పాపం చేసినా నీ దగ్గరికే కదా ప్రభా మేము రావాల్సింది, మమ్మల్ని కరుణించండి అని యాజకులు, ప్రజలు ఉపవాస ప్రార్థనలు చేస్తారండి. కన్నీటితో ప్రార్థన చేసి వాళ్ళ హృదయంలో మార్పు వస్తుందన్నమాట. అప్పుడు దేవుడు వాళ్ళ పాపాలని మన్నించి మరలా సందేశాన్ని ఇస్తారండి. వాళ్ళు ఉపవాసం చేసిన తర్వాత ఇచ్చిన సందేశం, నేను మిడతల్ని పంపించి మీ పంటంతా నాశనం చేయించాను కదా, అయితే ఇప్పుడు పోయిన సంవత్సరం పంట, ఇప్పటి పంట రెండూ నేను మీకు ఇస్తాను, ఇప్పటి నుంచి మీరు నా ఆజ్ఞలు పాటిస్తే. వాళ్ళు చెప్తారు, పాటిస్తాం ప్రభు అని, రెండంతలు ఇస్తాను నేను మీకు, పోయిన సంవత్సరంది ఇప్పటిది కూడా. మీకు తొలకరి వర్షం ఇస్తాను, కడవరి వర్షం. తొలకరి వర్షం అంటే పెంతెకొస్తండి, కడవరి వర్షం అంటే ఇప్పుడు పరిశుద్ధ ఆత్మ. ఈ వర్షం మీరు ధాన్యం అంటే ఇదిగో ఈ వాక్యం, తైలం అంటే పరిశుద్ధ ఆత్మ అన్నమాట. ఆత్మ విధంగా మీరు తీసుకోండి, ఇస్తానని చెప్తారండి. అందుకే నాకు ఈ అంత్యకాల సూచనలలో ఎండ్ టైమ్ సైన్స్ అంటారు కదా, మత్తయి సువార్త 24లో చెప్తారు చూడండి, యేసు ప్రభు చివరి రోజులలో మోసాలు బాగా జరుగుతాయి, ఎక్కడ చూసినా మోసాలే. ఆ తర్వాత యుద్ధాలు వచ్చేస్తాయి, యుద్ధాల వల్ల కరువులు వచ్చేస్తాయి, మరి రోగాలు వచ్చేస్తున్నాయి చూడండి. ఆ తర్వాత భూకంపాలు, ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఇంకా మంచి సూచనలు కాదు కదా. ఎంత వేదన అనిపిస్తుందో, ప్రభా అది ఎప్పుడో వస్తుంది అనుకున్నా, మా కాలంలో వస్తుందా? నేను కూడా ప్రభుని అడుగుతాను, ఏంటి మా కాలంలో ఎందుకు వస్తుంది ప్రభా? ఇంకా జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపుతారు. పరిశుద్ధ ఆత్మ ఉన్న వాళ్ళకి శ్రమలండి. నిజమైన దైవజనులకి, నిజమైన విశ్వాసులు, నీతిమంతులకి శ్రమలు అన్నమాట. ప్రేమ చల్లారిపోతుంది. నిజమైన ప్రేమ దేవుని మీద ఉండదు, ఏదో ఒక గంట నటన అన్నమాట, పెదవులతో చేసే ప్రార్థనే కానీ అలా అని యేసు ప్రభు చెప్తారనమాట. కానీ ఈ ఎంత ప్రేమ చల్లారినా కూడా నా బిడ్డలు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నవాళ్ళు నా కోసం చివరి వరకు వేచి ఉంటారని చెప్పి ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే, యోవేలు 2:28లో అంత్యదినాలు, ఇవే అంత్యదినాలు, ఇవన్నీ జరిగాయి కదా, అంత్యదినములలో అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. ఇది ఈ వాక్యం పట్టుకొని నేను ప్రేయర్ చేస్తానండి. మీరు కూడా ఇలాగే ప్రార్థించండి. ఈ వాక్యం ఎలా ప్రార్థించాలంటే ఇది చదవాలన్నమాట. ఇదో అంత్యదినాల్లో ఇలాగున జరుగును, నేను అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను. మీ పుత్రికలు నా సందేశాన్ని చెప్తారు, మీ యువకులు దర్శనాలు కాంచుతారు, మన పిల్లలు యవ్వనస్తులు పరలోక దర్శనాలు కాంచాలి. పరిశుద్ధ ఆత్మ వాళ్ళ ఆత్మతో కనెక్ట్ అవుతే అప్పుడు దేవునితో కనెక్ట్ చేసి పరలోకాన్ని చూపిస్తారు. యేసు ప్రభుని చూడొచ్చు, మరియ తల్లిని, ఏలియాని, మోషే, పరలోకంలో దూతలు అంతా మనం చూడొచ్చు అన్నమాట. మీ ముదుసలులు కలలు కంటారు, నిద్రపోతుంటారు కదా, నిద్రపోగానే పరలోకం అన్నమాట, కలలు కంటారు. ఆ దినమున నా సేవకులకు స్త్రీ పురుషులు అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తారు. దేవుని సేవకులు పురుషులే కాదండి, స్త్రీలు కూడా ఉంటారన్నమాట. అందరి మీద నా ఆత్మని కుమ్మరిస్తాను అని మంచి వాగ్దానం చేస్తున్నాడండి.
యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత శిష్యులకి దర్శనమిచ్చి లూకా సువార్త 24 అధ్యాయంలో 44 నుంచి మీరు చూస్తే ఆయన పునరుత్థానుడై వాళ్ళకి కనబడి ఏమంటాడంటే, ఇదిగో నేను మీతో ఉన్నప్పుడు నేను చెప్పాను కదా, మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాల్లో, కీర్తనల గ్రంథంలో నా గురించి ఏదేది రాయబడి ఉందో అదంతా నాలో నెరవేరుతుంది అని చెప్పానా మీకు? అదంతా నెరవేరింది. ఇవన్నీ మీరు చదివితే పాత నిబంధనలో 350 ప్రవచనాలు యేసు ప్రభు గురించి రాస్తారండి. అవన్నీ నెరవేరుతాయి. పుట్టుక దగ్గర నుంచి శిలువ మరణము, పునరుత్థానం అవన్నీ నెరవేరాయి అని చెప్పి అప్పుడు యేసు ప్రభు శిష్యులకి బుద్ధి వికాసాన్ని కలుగజేస్తారంట, లేఖనములు అర్థమగునట్లుగా. ఇది చాలా ముఖ్యమైనదండి. ఈ వాక్యం పట్టుకొని నేను కూడా ప్రార్థన చేస్తాను. ఈ లేఖనాలు అర్థం కావాలంటే మనకి దేవుడు పరిశుద్ధాత్మనివ్వాలి. ఆ బుద్ధి మందగించి ఉందనుకోండి, చీకటిలో సైతాన్ అధికారం క్రింద లేఖనాలు ఏది అర్థం కాదు మనకి. కానీ యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత మన కొరకు, మన పాపంల కొరకు వెల చెల్లించి మరణాన్ని గెలిచిన తర్వాత శిష్యులకు ఆయన ముందు ఏం చేస్తున్నాడంటే ఈ లేఖనములు అర్థమయ్యేటట్లుగా వాళ్ళకి బుద్ధి వికాసాన్ని కలుగజేశారు. దేవుడు మనందరికీ ఆ బుద్ధి వికాసాన్ని ఇచ్చుదురుగాక. లేఖనాలు అర్థమయ్యేటట్లుగా చదువుతుంటే 97 వరకు నాకు ఏది అర్థం కాలేదండి. ఏదో 4 సువార్తలు యేసు ప్రభుది మాత్రం అర్థమయ్యేది. పౌలు లేఖలు అయితే ఏంటో అనిపించేది నాకు. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అన్నమాట. ఆ కృప దేవుడు మనకి ఇవ్వాలి. పరిశుద్ధ ఆత్మ మనలోనికి వచ్చి అప్పుడు మనం ఈ లేఖనాలు చదవడానికి, పాటించడానికి, మనం ఉపవాసం చేయడానికి ఆయన సాయించాలి. ఆయన ఆధీనంలోకి మన శరీరము, మనస్సు, ఆత్మ అన్నీ కూడా రావాలండి. అదే ఉపవాసం అన్నమాట. ఇంకా ఏం చెప్తారంటే, ఇప్పుడు మీరు వెళ్ళి ప్రపంచం అంతటా కూడా సువార్తను బోధించాలి. ఏంటంటే యేసు ప్రభు నామంలో హృదయ పరివర్తన, యేసు ప్రభు నామంలో రక్షణ. ప్రపంచం అంతా వెళ్ళి చెప్పండి. ఎవరెవరు ఆయనని నమ్ముకుంటారో, ఆయన రక్తంలో పాపాలని కడుక్కుంటారో వాళ్ళందరి పాపాలు మన్నించబడతాయి. వాళ్ళందరికీ రక్షణ. పరలోకంలో జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు రాయబడతాయి. ఇక్కడ మన ఆత్మ మీద ముద్ర, పరలోకం ముద్ర అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ హెవెన్ ఆ ముద్ర ఉంటుందన్నమాట. దేవుని బిడ్డలు అయిపోతాం. అది మీరు బోధించండి. అయితే మీరు బోధించడానికి ముందు మీరు వేచి ఉండండి. యెరూషలేములో పైనుండి పరిశుద్ధాత్మ శక్తిని పొందే వరకు మీరు యెరూషలేములో వేచి ఉండండి. ఆత్మని పొందిన తర్వాత మీరు వెళ్ళి సువార్తను బోధించండి. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, రిమైన్ వెయిట్ ఇన్ జెరూసలేం అంటిల్ అన్లెస్ యు ఆర్ క్లోత్డ్ విత్ హోలీ స్పిరిట్ ఫ్రమ్ అబోవ్. ఎలా అని నేను ప్రొద్దున అనుకుంటున్నాను, మీరు పైనుండి పరిశుద్ధ ఆత్మ అనే వస్త్రాన్ని మీకు తొడిగే వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మీరు ఇక్కడే ఉండండి అని చెప్తాడనమాట యేసు ప్రభు. అలా చెప్పి నా తండ్రి చేసిన వాగ్దానాన్ని నేను మీకు ఇస్తున్నాను. ఎక్కడ చేశాడు వాగ్దానం? యోవేలు 2:28లో తండ్రి దేవుడు చేసిన వాగ్దానము ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను అని యేసు ప్రభు చెప్తారు. అప్పుడు వాళ్ళు వెళ్ళి ఆ యెరూషలేంలో మేడ పైగదిలో 10 దినాలు ఎడతెగక ప్రార్థిస్తారు. యేసు ప్రభు చెప్పారు, మాకు పరిశుద్ధాత్మనివ్వండి తండ్రి దేవా. మరియ తల్లి ఇంకా స్త్రీలు వాళ్ళు కూడా అడుగుతారు, పరిశుద్ధాత్మనివ్వండి ఈ బిడ్డలకి అని, మాకు కూడా ఇవ్వండి అని. మరియ తల్లి ఆల్రెడీ పొందారు. మిగతా స్త్రీలు ఉన్నారు కదా, మగ్దలేన మరియా, సలోమి అమ్మ, వీళ్ళు అనమాట. వాళ్ళు కూడా వెళ్ళి సువార్తను బోధించి ఉంటారనమాట. ఈ వాగ్దానం ఇక్కడ ఉంటుందండి, యోవేల్లో ఉంటుంది. ఇంకా యోవేలు కొంచెం చూస్తే ఏంటి అంటే ప్రభు దినాన్ని గురించి రాస్తాడండి. ప్రభు దినాన్ని గురించి మరి 300 సార్లు బైబిల్లో ఉంటుందండి. అర్ధరాత్రి కేక యేసు చెప్తారు. ఆ ప్రభు దినాన ప్రభు ధర్మపీఠం మీద కూర్చుంటారంట. 3:12 అండి. యోవేలు 3:12లో ధవల సింహాసన తీర్పు అని ప్రకటన గ్రంథం 20లో 12లో ఉంటుంది అన్నమాట. సో అది ఇక్కడ చెప్తున్నాడు చూడండి. క్రీస్తు పూర్వమే 835లో ఆయన ప్రభు సింహాసనం మీద కూర్చొని తీర్పు తీరుస్తాడు. అప్పుడు దుష్టులకి శిక్ష, నీతిమంతులకి ఆశీర్వాదం అన్నమాట. దానితో ఈ యొక్క యోవేల్
సందేశం ముగుస్తుందండి. ఎవరు అనంటే ఈ నీతిమంతులు వినయవంతులు అన్నమాట. వినయవంతులకు నీతిమంతులకు ఆశీర్వాదం. వినయవంతులు అంటే ఎవరంటే దేవుని ఆజ్ఞలు పాటించేవాళ్ళండి. ఈ గ్రంథం యొక్క 3 ముఖ్యాంశాలు నేను చదువుతాను, మీరు చూడండి, రాసుకునండి, ఓకేనా? యోవేలు గ్రంథ సారాంశం, సమరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ జోయెల్. ప్రజలు పశ్చాత్తాపడాలి, అప్పుడు మీరు కోల్పోయిన దాన్ని రెండంతలుగా పొందెదరు. పరిశుద్ధాత్మ కుమ్మరింపు. పీపుల్ షుడ్ రిపెంట్ ఆఫ్ దేర్ సిన్స్, దెన్ యూ విల్ రిస్టోర్ వాట్ యూ లాస్ట్ ఇన్ డబుల్ మెజర్ అండ్ ఆల్సో అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రభు దినాన్ని గురించి, దుష్టులకు ఆ దినము శిక్షా దినముగాను, నీతిమంతులకు ఆశీర్వాద దినంగాను ఉండును. లార్డ్స్ డే, the day of the Lord is retrospect for the wicked and prospect for the righteous. Humble will be blessed. వినయాత్ములు నమ్మక పాత్రులు దీవించబడుదురు అంటూ యోవేలు తన సందేశాన్ని ముగిస్తాడు. ఇదండి యోవేలు గ్రంథం. మీ కొరకే ప్రత్యేకంగా ప్రభు మాట్లాడారు. మనము పశ్చాత్తాపడినప్పుడు, మనం ఏది కోల్పోయామో పాపం చేసినప్పుడు, ఒకవేళ ఆరోగ్యం కావచ్చు, ఈ గొంగళి పురుగులు, ఈ మిడతలు అంటే మన ఆత్మని తినేస్తాయి అన్నమాట. ఆ చెట్లు గొంగళి పురుగులు మిడతలు తినేసిన తర్వాత ఎలా ఉంటుంది, అలాగే దేవుడు లేని జీవితం కూడా అలా పురుగులు తినేసిన పంటలాగా ఉంటుంది మన హృదయము. కనుక అది జీవితం కాదు అని చెప్పి పశ్చాత్తాపడమని చెప్తున్నాడు. పశ్చాత్తాపడిన తర్వాత మీరు ఏది కోల్పోయారో, ఆరోగ్యమా, లేకపోతే సమాధానమా, సంతోషమా, ఐశ్వర్యమా, అన్నీ ఇస్తూ చివరికి నేను పరిశుద్ధ ఆత్మను కూడా ఇస్తాను అని చెప్తానండి. తర్వాత ప్రభు దినాన తీర్పు తీర్చేటప్పుడు నీతిమంతులకి ఆశీర్వాదాలు, దుష్టులకి మరి నిత్య శిక్ష అని చెప్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. అయ్యా, మీరు పశ్చాత్తాపానికి పిలుపునిస్తూ ఉన్నారు తండ్రి. మేము పశ్చాత్తాపడడానికి మాకు పరిశుద్ధ ఆత్మనివ్వండి. మా పాపాలేంటో మాకు చూపించండి. మేము తెలిసి తెలియక చేసిన ప్రతి పాపాన్ని మన్నించండి యేసయ్య. మీ కలువరి శిలువ చెంత కుడి ప్రక్కన దొంగవాడు యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు ప్రభా. అయ్యా, మీరు ఆయనతో చెప్పారు, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మేము శరీరంతో చేసిన తప్పులు, మనసుతో చేసిన పాపాలు ప్రభా, హృదయంలో చేసిన అపరాధములు మన్నించండి. మీ కలువరి రక్తంతో, శిలువ రక్తంతో, పరిశుద్ధ రక్తంతో మా ప్రాణాత్మ శరీరాల్ని కడిగి శుద్ధి చేయండి. మమ్మల్ని నీతి వస్త్రంతో కప్పి ప్రభా, మీ నీతి మార్గంలో నడవడానికి మా చేయి పట్టుకొని నడిపించండి. పరిశుద్ధ ఆత్మదేవ, యేసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. For information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మంచు జల్లు, ఇది మహిమ జల్లు, మంచు జల్లు.